చంద్రబాబు స్వలాభం కోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ నెల 19న అన్ని మెడికల్ కాలేజీల ఆవరణలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. 100 ఏళ్లలో 12 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే కేవలం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలోనే 17 మెడికల్ కళాశాలకు అనుమతులు తీసుకొచ్చారు. ఒకే రోజు 5 కళాశాలలు ప్రారంభించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ కూడా పీపీపీ మోడ్ లో ప్రైవేట్ దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది. సార్ చెప్పండి, అసలు రాష్ట్రంలో వైద్య విద్య కోసం వైఎస్ జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 5 మెడికల్ కళాశాలలు ఒకేసారి ప్రారంభించారు. ఇప్పుడు వాటన్నిటి కూడా ప్రైవేట్ కి దారాదత్తం చేసే ప్రక్రియ జరుగుతుంది. ఎలా చూడొచ్చు? పేదవాడిని ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో యావత్ ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి గొప్ప ఆలోచన చేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాలకు శ్రీకారం చుడతాయి. తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్లో స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఓ గొప్ప చరిత్రనే సృష్టిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో గడిచినటువంటి కాలంగా ఎన్నడూ జరగనటువంటి రీతిలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి మరి అనుమతులు పొందడం కావచ్చు, లేకపోతే వాటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కావచ్చు, మరి చాలా కష్టపడి ఓ పక్కన కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, లేకపోతే బ్యాంక్స్ తో కావచ్చు మాట్లాడి ఇవాళ ప్రాజెక్టులను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే మరి ఆ 17 మెడికల్ కాలేజీల్లోని కూడా 5 కళాశాలల్ని మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే మా ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించడం కూడా చేయడం జరిగింది. ఎప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి కొమ్ము కాస్తూ ఏ రకంగా వారి ద్వారా వారి జేబులు నింపుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి ఒక బంగారు బాతులాగా ఆయనకి దొరికింది. పేదవాడికి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో పుట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేసి పెత్తందారుల ద్వారా వారికి ఆర్థికంగా ప్రయోజనాలని చేకూర్చుకునేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 19వ తేదీ నాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు యొక్క ఆవరణ దగ్గరలో మరి ప్రొటెస్ట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. చంద్రబాబు గారి దృష్టిలో పేదవాడు ఎప్పుడు బాగుపడకూడదు. పేదవాడి కింద ఉండాలి. వైద్యులు ఎంబీబీఎస్ డాక్టర్లు అవ్వాలన్నా ఎవరు అవ్వాలన్నా ఆయన దృష్టిలో ఒక స్థాయి ఉన్న వాళ్ళు అవ్వాలి తప్ప కింద అట్టడుగు స్థాయిలో నుంచి రాకూడదనే ధ్యేయంతోనే ఆయన ఈ పని చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి దానికి మా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో 19వ తారీఖున మరి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కలిపి మీకు బుద్ధి చెప్తామని చెప్పి తెలియబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కానివని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈ నెల 19న దీనికి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల వద్ద పెద్ద స్థాయిలో ఆందోళనకు దిగుతాని ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.